హలో వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, సదర్ ఉత్సవాల నేపథ్యంలో చర్యలు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసీఆర్ పాలనలో ఇబ్బందులన్నీ తొలగిపోయాయని వ్యాఖ్య. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న శారదా పీఠాధిపతులు, కార్తీక మాస పూజలను ప్రారంభించిన పీఠాధిపతులు. సీఎం జగన్ కలిసిన నౌకదళ అధికారులు, నేవీ డే వేడుకలకు ఆహ్వానం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లించడం లేదా పూర్తిగా ఆపివేయిస్తున్నారు. సదర్ ఉత్సవాలు జరుగుతుండడమే ఇందుకు కారణం. గత రాత్రి కొన్ని ప్రాంతాల్లో సదర్ ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రెండవ రోజులో భాగంగా ఖైరతాబాద్, సైదాబాద్, బోయిన్పల్లి, కాచిగూడ, ఈస్ట్ మారేట్పల్లి, నారాయణగూడ, YMCA కూడల్లో సదర్ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలకు పలువురు రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. నారాయణగూడ YMCA కూడల్లో ఈరోజు రాత్రి 7 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కాచిగూడ చౌరస్తా నుండి నారాయణగూడ YMCA వైపు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. రాష్ట్ర ప్రజలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల, మతాల పండుగలు గొప్పగా జరుగుతున్నాయన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్లో చార్మినార్కు రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని, కేసీఆర్ పాలనలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని రాష్ట్ర మంత్రిగా దర్శించుకోవడము తన అదృష్టమని అన్నారు. थोड़ा आगे मैम यदि दीपावली की नाम करने स्ट्रक्चर डेकोरेशन का वही सही है ना कि ना आओ तुम इधर छोड़ो गवर्नर से नहीं गवर्नर से नहीं हाँ आ गया नहीं मिले जो नहीं डॉक्टर देखो शिव వచ్చిందా శివనా मास्क लगाकर मंदिर में प्रवेश कीजिए। छोटे बच्चों का चलो भैया चलो भैया
पीछे जाना पड़ता। रोको रोको राव बोल रहा हूँ आपको, मैं राव बोल रहा हूँ, करवा रहा हूँ ना, उधर से अच्छे हो रहे हैं, करो युवक भैया बढ़िया नीचे बढ़िया एक ही मिनट आने चला तो बता दो बाद में। రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం శెట్టిపల్లి గ్రామంలో శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మహిళా భవనానికి అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. మనకు తెలంగాణ ప్రభుత్వం నుండి మహిళా భవనానికి 7,50,000 ఎంపీ నిధుల నుండి అండర్ డ్రైనేజ్ పనులకు 5 లక్షల జెడ్పీటీసీ నిధుల నుండి ఎంపికయ్యాయని తెలిపారు. అనంతరం గౌరారం గ్రామంలో నూతన ప్రాథమిక పాఠశాల భవన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో శెట్టుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గోదాదేవి సత్యం, మార్కెట్ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, జోర్ వీరయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. सरपंच गाరు ముందుకు రా. సార్ మీరు ఇక్కడికి రారు సార్. చూడండి ఓకే मैंने कोई साइड करके पकड़ सर गिर पकड़ सर జయపాలన్న నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ जय केसीआर ఇటు ఇటు సర్పంచ్ గారు ముందుకు రావాలి. ఓకే. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నర్సింగ్లో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్థానిక మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సదర్ ఉత్సవాలు అనగానే దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దున్నపోతులను తెచ్చి వాటి చేత ప్రదర్శనలు చేయించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాసేపు జనాలతో డాన్స్ చేశారు.
గారు శాసనసభ్యులు శ్రీ ప్రకాశ్ గౌడ్ గారికి అదేవిధంగా అదేవ మహారాజులందరికీ కూడా శ్రీ గొల్ల వెంకటేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. అదేవిధంగా కనుల పండుగ దేవాలయం చూపించే గొప్ప వంశంలో పుట్టినటువంటి మరి శ్రీకృష్ణ వంశంలో పుట్టిన మన యాదవ సోదరులు ఈరోజు సఫర్ సమ్మేళన వంగరగల కనుల పండుగ మన నాశంగా నిర్వహిస్తున్నటువంటి మన యాసింగి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గొల్ల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అంతర్గత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దేవస్థానము ఉపాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నక్షత్ర వనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా నెల రోజులు జరిగే కార్తీక మాస పూజలను పీఠాధిపతులు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్తీక మాసం తొలి రోజున నా ఇష్టదైవము సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్వామీజీ అన్నారు. ప్రతి ఇంట్లో ఆది శంకరాచార్యులు ఫోటో పెట్టుకొని శంకరాచార్య నామస్మరణ చేయాలని శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. సంయుక్తం మహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య నిరాపః లక్ష్య కేదార్నాథ్ హిమాలయ ప్రాంతం వరదలతోటి చాలా బీభత్సంగా మారిపోయింది. చాలా ఘోరాతి ఘోరంగా నష్టం జరిగింది. దానికి మన దేశ ప్రధాని ఎంతో గొప్పగా హరిద్వార్ దగ్గర నుంచి గంగోత్రి, యమునోత్రి, కేదార్, బద్రి అద్భుతమైన రోడ్లు వేసి, ఇంకా కేదార్ అయితే చాలా బ్రహ్మాండంగా పునరుద్ధరణ చేసి ఈ దేశానికి అంకితం చేశారు. ఆ ప్రమాదంలో 2013లో ఆదిశంకరాచార్యులు వారు అవతరించిన తరువాత 2013లో ఏపీలోని విశాఖ జిల్లా అగనంపూడి టోల్ గేట్ వద్ద 1200 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు బంగాళాదుంప లోడ్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బస్తాలను పట్టుకోవడంతో పాటు 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాళ్ళదే మా పట్టుకున్నారు టపాసుల విక్రయాలపై వరుణుడు కనికరం చూపలేదు. బాణాసంచా సందడి మొదలైన క్షణం నుండి వర్షాల ప్రభావంతో విక్రయాల మందకొడిగా సాగుతున్నాయి. దీపావళి ప్రజలకు వెలుగుల పండగ కాగా వ్యాపారులకు కాసులు కురిపించే పండగ. జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టిన వాతావరణమే ఇందుకు కారణం. మరోవైపు క్రాకర్స్ ధరలు పెరగడంతో జిల్లాలో దీపావళి కాంతులు పెద్దగా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇటువంటి ముసురు వాతావరణం ఉన్న వర్షాలు పడుతున్న టపాసులు పేలడం కష్టమనే భావన కలుగుతుంది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో బాణాసంచా విక్రయ దుకాణాలు ఉన్నాయి. వర్షం కారణంగా విక్రయాలు అంతంత మాత్రమే సాగుతుండడంతో కాస్త దీపావళి సందడి తగ్గినట్టయింది. ఫోన్ చేసి అయినా సర్టిగా దీపావళి జనాలు రిజల్ట్స్ ఉన్నాయని సార్ రావచ్చు సార్ ఆగదే సార్ బాగుంటుంది సార్ అని సార్ తీసుకుంటాం సార్. बड़ा जरी मांग लो खुद भर ले అమ్మా కొడదే స్టోరీలు తీసుకునేవాడి జీలాని ఎక్స్ప్రెస్ గ్రీన్ దీపావళి లక్ష్యానికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాన్ని భరత్ రామ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రీన్ దీపావళి కార్యక్రమాలు, దీపోత్సవం, గోదావరి నది హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాన్ని భరత్ రామ్ హాజరయ్యారు. పుష్కర ఘాట్లో గ్రీన్ దీపాల్లో భాగంగా 10,000 దీపాలు వెలిగించినందుకు కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ రాజమండ్రి శ్రీ మార్గాన్ భరత్రామ్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, టుటా చైర్మన్ గారికి మరియు ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు ఈ సమావేశానికి దీనికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మనము స్వచ్ఛ గ్రీన్ దీపావళిని థీమ్గా తీసుకుని ఈ ప్రోగ్రామ్ని భవ్యంగా ఏర్పాటు చేసుకున్నాము. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోవిడ్ ప్రోటోకాల్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనవి చేస్తుంది ఏమంటే గ్రీన్ క్రాకర్స్నే కాలుద్దాము. అది స్పెసిఫిక్ టైమ్స్ దీపావళి రోజు అంటే రేపు 8 to 10 మాత్రమే దీపాలను వెలిగించి క్రాకర్స్ని కూడా కాలుద్దాము. బియాండ్ దట్ టైం సౌండ్ పొల్యూషన్ లేకుండా చూద్దాము. మనం కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్స్లో చాలా సమర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాము. రాజమండ్రి చాలా ఫెరోషియస్గా ఫైట్ చేశాము. ఇక థర్డ్ వేవ్ అని మనం భయపడుతున్నారు. అది కూడా భయపడటానికి ఏమీ లేదు, మనం ధైర్యంగా ఎదుర్కొందాము. అయితే ఈ కోవిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఈ స్మోక్ పొల్యూషన్ అది లేకుండా మనము గ్రీన్ క్రాకర్స్నే కలుద్దాము. ఎన్జిటి గైడ్లైన్స్ అన్నిటిని ఫాలో అవుతూ మనము హ్యాపీగా దీపావళి చేసుకోవాలని మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం త్వరలో ప్రారంభం కానున్నది అని సీఎంకి వివరించారు. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్ఆర్ అండ్ మిలన్ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన సీఎంకి వివరించారు.
అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆఖరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి శంకర్ నారాయణ 20 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ర్యాలీగా తరలివచ్చి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేయించారు. పెనుగొండను మరింత అభివృద్ధి జరగాలంటే వైసీపీకి అవకాశం ఇవ్వాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాబు ఫరూక్ పెనుగొండ నగర పంచాయతీ అభివృద్ధికి, పెనుగొండ నియోజకవర్గం అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. వెనుకబడిన ప్రాంతమైనటువంటి పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో పెనుగొండ నగర పంచాయతీ పరిధిలో దాదాపు 475 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు, బాధలు తీర్చాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అని 475 కోట్లతో మెడికల్ కాలేజీని మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నుంచి ఇస్కాన్ సంస్థకు సంబంధించి మరి ఈ మధ్యనే క్యాబినెట్లో కూడా ఆ సంస్థకు భూమి కేటాయించి ఆ సంస్థ యొక్క ద్వారా మరి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కూడా మరి నడుం బిగించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి, ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేమందరం కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తాం. రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఆ 26 జిల్లాల్లో మరి ఈ పెనుకొండను కూడా ఒక జిల్లా కేంద్రంగా తీసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని ఆ విధంగా మేము అభివృద్ధి చేస్తూ పోతున్నాం. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావడం దీనికి ఒక సూచిక. కిన్నెరసాని ప్రాజెక్ట్ ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలము యానంబైలు వద్ద 1966లో కిన్నెరసాని ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అభయారణ్యంలో మినీ ఊటీని తలపిస్తున్న కిన్నెరసాని ప్రాజెక్టు పర్యటన ప్రాంతంగా జిల్లాకి మంచి గుర్తింపును ఇస్తుంది. పాల్వంచ నుంచి కిన్నెరసాని వెళ్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతము. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, వన్యప్రాణుల, జంతువులతో జీవ వైవిధ్యానికి నిలయంగా కిన్నెరసాని ప్రాజెక్టు నిలుస్తోంది.
నెల్లూరు నగరం వైఎస్ఆర్సీపీకి అడ్డా అని మరోసారి నిరూపిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల పరిధిలోని 54 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న వివిధ డివిజన్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా దొరకపోవడము ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తుందని అన్నారు. ఈరోజు అన్ని డివిజన్స్లో మొత్తం కూడా ఈరోజు నామినేషన్లు వేస్తాను. అందులో భాగంగా ఇప్పుడు 39, 40 నుంచి రూప్కుమార్ యాదవ్ గారు, అలాగే 39 నుంచి సన్నా నాగమణం గారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మంచి మెజారిటీతో 39, 40, 1000కి పైగా మెజారిటీతో ఈ డివిజన్ కూడా గెలుచుకోబోతా ఉన్నాం. 54 డివిజన్లు నెల్లూరు నగర కార్పొరేషన్లు కూడా మొట్టమొదటిసారి కూడా ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధితో పెట్టుకొని 54 డివిజన్స్ కూడా నెల్లూరు నగర రూరల్లో కూడా గెలుచుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాటకు వస్తే చెప్తా ఉన్నారు మేమేదో బెదిరిస్తున్నాం, భయపెడుతున్నామని. అభ్యర్థులను నిలుపుకునే దమ్ము లేక, అభ్యర్థులను నిలుపుకునే సత్తా లేక ఈరోజు అదంతా మా మీద బురద జల్లుతుంది. నిన్నటి నుంచి అంతా డ్రామాలు చూసాం. సిపిఎంతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు, సీట్లు సర్దుబాటు కావాలి. సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, ఒక సీట్ ఇచ్చారు. ఆఖరికి ఎంత అనైతిక పొత్తు అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ కలిసి ఉన్నారు. ఈయన చూస్తే సిపిఎం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఇటు పక్క వచ్చి నిన్నటి నుంచి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళతో పొత్తు. అంటే ఈరోజు దీన్ని బట్టి అర్థం ఏంటి? బీజేపీతో, జనసేనతో, సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకోవాలని ఈరోజు నిజంగా మీ మీద అభిమానం ఉంటే, నిజంగా ప్రజలకు మీ పట్ల విశ్వాసం ఉంటే ఈరోజు మీరు ఎందుకు సీట్ల కోసం వాళ్ళని అరువు తెచ్చుకొని మీకు పోటీ చేసేదానికి అభ్యర్థులు లేరు. ఈరోజు చెప్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, సదర్ ఉత్సవాల నేపథ్యంలో చర్యలు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసీఆర్ పాలనలో ఇబ్బందులన్నీ తొలగిపోయాయని వ్యాఖ్య. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న శారదా పీఠాధిపతులు, కార్తీక మాస పూజలను ప్రారంభించిన పీఠాధిపతులు. సీఎం జగన్ కలిసిన నౌకదళ అధికారులు, నేవీ డే వేడుకలకు ఆహ్వానం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.